హలో హలో, చెప్పండి మేడం. ఇప్పుడు మీ పాపకి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మేడం, చిన్నపిల్ల కదా, కొంచెం నొప్పి ఎక్కువగా ఉంది. తొందరగా తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. నేనొచ్చినందుకు మంచి పనైంది. సరే, ఆ డూప్లికేట్ డాక్టర్ అరెస్ట్ విషయం మీరేం చేశారు? డాక్టర్ని అరెస్ట్ చేయడానికన్నా ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మేడం. వాట్? అసలు పాపను దత్తతివ్వాలంటే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. చట్ట ప్రకారం చేయాల్సిన పని అది. కానీ మీరు అవేవి పాటించకుండా దత్తతిచ్చారు. మీరు ఎంత కన్న తల్లైనా అలా కూతుర్ని దత్తతిచ్చే అధికారం మీకు లేదు. ఇది కన్న కూతుర్ని అమ్ముకోవడం వంటిది. మీరు చట్ట ప్రకారం ఫాలో అవ్వలేదు కాబట్టి మీరే దోషి. నేను ఆమెకి పాపని దత్తతిచ్చాను అని అనడానికి సాక్ష్యమేముంది? భవానీని ఆమె కిడ్నాప్ చేసింది అని కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేయడం కుదరదా? నేను పాప ట్రీట్మెంట్ కోసం భవానీని ఆమెకి దత్తతిచ్చాను. ఆమె చూస్తే ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు, హాస్పిటల్లోనూ లేదు. నిన్న మనం కలిసినప్పుడు ఆమె ఎలా మాట్లాడిందో చూశారు కదా మేడం. కిడ్నాప్ చేసిన వ్యక్తి అలా మన ముందుకు వచ్చి ఎలా ధైర్యంగా మాట్లాడుతుంది చెప్పండి? మీరు విన్నారుగా, మీతో ఎలా మాట్లాడిందో. ఆమె చాలా తెలివైంది, తెలివిగా వ్యవహరిస్తుంది. దీన్ని మీరు కిడ్నాప్ కేసని అనుకోరా? హాస్పిటల్లో మీరు ఆవిడతో మాట్లాడింది, ఆమెకు దత్తతిచ్చింది సీసీటీవీ ఫుటేజ్లో కవర్ అయి ఉంటుంది. అది సాక్ష్యంగా తెస్తే మీరేం చేస్తారు? అంటే మీరీ విషయంలో నాకేం సహాయం చేయలేరా? చెయ్యలేను మేడం.